హాయ్! ఏసీ కోసం నేను వీడియో పెట్టాను కదా! అయితే అందులో కామెంట్ బాక్స్‌లో నాకు కంపెనీ వాళ్ళకే ఫోన్ చేయమని చెప్పారు. అదేవిధంగా వాట్సాప్‌లో చాలామంది చెప్పారు. కంపెనీ వాళ్ళని పిలిచి మీరు రిపేర్ చేయించుకోండని. అదేవిధంగా నేను ఆ రోజు నుంచి ట్రై చేస్తే మాకు నిన్నటికి వాళ్ళు వచ్చి రిపేర్ చేశారు. అయితే నాకు 2 సార్లు అర్బన్ వాళ్ళొచ్చారా, వాళ్ళు అసలు ఏ ప్రాబ్లమ్ లేదండి. అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. బయట హీట్‌కి కూలింగ్ రాలేదు. మీకు ఆ వీడియోలో కూడా నేను అలాగే చెప్పాను. సేమ్ వాళ్ళు అలాగే చెప్పారు. అయితే సరే అయితే ఇంత హీట్ ఉంది కదా! ఇప్పుడైతే 47 ఉందంటున్నారు మాకైతే. అసలు అర్థం కాలేదు. అయితే లక్కీ నాకైతే వీళ్ళందరూ కామెంట్ బాక్స్‌లో పెట్టిన తర్వాత వీళ్ళు క్లీన్ చేశారు. మీరు చూడండి. ఫస్ట్ ఏం చేశారు రాగానే ఈ ఈ మనకి ఏసీ ఓపెన్ డోర్ ఉంది కదా! ఆ ఓపెన్ డోర్ ఫుల్‌గా ఓపెన్ చేశారు. ఆ తర్వాత లోపల నుంచి ఒక పైప్‌లా ఉంది. ఆయన ఫోటో కూడా తీశారు. డస్ట్ అది పట్టుందంట. ఇక్కడ ఒక పైప్ ఉందండి. ప్లాస్టిక్ పైపు. దాన్ని వాటరు పైప్ తోటి ఫుల్‌గా పైప్ క్లీన్ చేశారు. చేసిన తర్వాత దీన్ని బయటికి తీశారు. ఇలాగా ఆ పైప్‌లంటే చూడండి బాత్రూంలో ఆ అబ్బాయి క్లీన్ చేస్తుంటే అచ్చారే బాబా! అనుకున్నాను నేను. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాడో ఎంత ఎంత ఫంగసో, డస్టో మరి ఎలాగొచ్చిందో చూడండి మొత్తం. అది అలా క్లీన్ చేయకపోతే ఒక 10, 15 మినిట్స్ పట్టింది ఆ అబ్బాయికి. అదిగోండి. ఇంత ఉంటే వాళ్ళు ఏమీ లేదు బాగానే ఉందన్నారు. నాకైతే షాక్. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది. ఎవరి పని ఆళ్ళు మట్టుమే చేయాలని. అంటే ఈ కంపెనీ వాళ్ళు గనుక ఈ కంపెనీలో వాళ్ళకి ఏ పార్ట్స్ ఎక్కడుంటే ఏటో ఎలా ఫిక్స్ చేయలేము. మాకు ఫస్టు ఈ హౌస్ చేంజ్ అయినప్పుడు ఇది ఏసీ మార్చినప్పుడు వాళ్ళేం చేశారు, ఈ గొట్టం కిందకి పెట్టేశారు. యాక్చువల్లీ అది పెట్టే ప్లేస్ కూడా కరెక్ట్‌గా పెట్టలేదు. ఆ పైప్ తీసిన తర్వాత చూసారా అక్కడ ఎలా ఉందో ఫుల్‌గాన. ఎలా మొత్తం ఎలా అయిపోయిందంటే అంత మట్టి మట్టిగా నెక్స్ట్ డస్ట్ ఫుల్‌గాన. ఇక్కడ ఇంకా వాటర్ లీక్ అవుతుంది చూసారా, మీకు కనిపిస్తుంది ఫుల్‌గా. అయితే ఇలా మోటార్ తీసుకొచ్చి ఆ పైప్ తీసి దాన్ని క్లీన్ చేస్తున్నారు. అక్కడి వరకు నాకు బాగానే అయింది. కానీ ఈ పైన డస్ట్ ఉంది కదా! ఇది ఎలా క్లీన్ చేస్తారా బాబోయ్! ఇప్పుడు ఇదంతా నీళ్ళేస్తే రూమ్ అంతా వాటర్ అయిపోద్ది. నేను ఒక్కరిదాన్ని ఎలా చేసుకున్నానో ఆలోచిస్తే అప్పుడు ఆయన ఒక కవర్ లాంటిది వేసారండి. అలా కవర్ వేసి పైన వాటర్ స్ప్రే చేస్తూ మొత్తం ఫుల్గా వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుందన్నమాట. అలాగా ఫుల్గా ఆయన వాటర్ వేసి అలా ఫుల్ క్లీన్ చేశారు. ఇలా కిటికీలోంచి ఇలాగ ఒకటి పెట్టారు. అందులోంచి వాటర్ డస్ట్ అంతా పోతుంది. ఆలోగా అది కింద పడుతుందని మా వాచ్మెన్ వచ్చి హిందీలో బెంగాలీలో ఏదో అంటున్నాడు. నాకేమో అర్థం కాలేదు. అప్పుడు ఆయన బెంగాలీలో చెప్తే వెళ్ళిపోయాయి ఏసీ రిపేర్ చేస్తున్నామని. అది కొంచెం మొత్తం ఫుల్గా క్లీన్ చేస్తారు. కానీ అది షాక్ అవుతుంది. నాకు 3,000-4,000 అయింది. ఫుల్ అసలు ఏ రిపేర్ లేదన్నారు వాళ్ళు చేసిన దానికి. ఇదిగోండి మళ్ళీ ఇలా ఎలా ఉన్నాయో అలా పెట్టేసి కొత్త దానిలాగా చేశారు. మాది ఎల్జీ కంపెనీ వాళ్ళు చాలా బాగా చేశారండి. 30-45 మినిట్స్ వరకు క్లీన్ చేశారండి. నేను చేసిన క్లీనింగ్ మట్టు 1 అవర్, 1.5 అవర్ పట్టింది. ఆ కిందంతా మట్టి, వాటర్ అంతా పడుతుంది కదా! కానీ అంత ఎక్కువ డస్ట్ చేయకుండా చాలా నీట్‌గా చేశారు. దీన్ని బట్టి ఏదైనా వాషింగ్ మిషన్ అయినా, ఫ్రిడ్జ్ అయినా ఏదైనా ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ వాళ్ళే పిలాలని మట్టు నాకు బాగా అర్థమైంది. చేస్తారు. ఎవరైనా చేస్తారు. అలానే కాదు. మనకు క్లియర్‌గా నీట్‌గా ఉండాలంటే ఇలాగే బెటర్ అనిపించింది. కానీ కామెంట్ బాక్స్‌లో, వాట్సాప్‌లో పెట్టిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ.